మరి తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం పోలింగ్ అయితే ఒక చివరి దశకు చేరుకుంది. మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ను శివప్రసాద్ మా కన్సల్టెంట్ ఎడిటర్ అందిస్తారు. శివప్రసాద్, మరి మనం ఎలా సాగింది అనుకోవచ్చు? పోలింగ్ సరళి కావచ్చు, లేకపోతే బందోబస్తు కావచ్చు, లేకపోతే అక్కడక్కడ జరుగుతున్న గొడవలు కావచ్చు, ఏ రకంగా ఉంది అనుకోవచ్చు శివప్రసాద్? చూస్తే పోలింగ్ సరళి అంతా దాదాపు ప్రశాంతంగానే జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. అంటే ముందే ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా అన్ని చోట్ల కూడా చాలా గట్టి బందోబస్తు, దాదాపు 25,000 మంది పోలీసులతో బందోబస్తు మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే టోటల్ ఎలక్షన్ మొత్తాన్ని కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సీసీటీవీ కెమెరాల యొక్క నిఘాలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా పోలింగ్ స్టేషన్ లో కొన్ని సందర్భాల్లో, పోలింగ్ స్టేషన్ బయట కొన్ని సందర్భాల్లో చెదురుమదురు సంఘటనలు మాత్రం ఖచ్చితంగా జరిగినాయి. చాలా చోట్ల వాటన్నిటి కూడా పోలీసులు నివారించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది పట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల ఒక చోట ఓటు వేసి మళ్ళీ అక్కడ ఇంక్ తీసుకోకుండా మళ్ళీ ఇంకో చోటుకు వచ్చి ఓటు వేసినటువంటి సందర్భాల్లో పట్టుకున్నటువంటి అంశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, అట్లాగే సంగారెడ్డి, నిజామాబాద్, ఇటువంటి మహబూబాబాద్, ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగినాయి. నిజామాబాద్ లో తీసుకుంటే మార్నింగ్ 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే దాదాపు 9 గంటల వరకు 14% మాత్రమే ఓటింగ్ నమోదైంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. వాటిని నివారించడానికి ఎప్పుడైతే పోలీస్ కానీ వీలైనటువంటి రక్షణ బృందాలు కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో భయపడి ఓటర్లు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత దాన్ని సద్దుమణిగిన తర్వాత నెమ్మదిగా ఓటర్లు నిజామాబాద్ లో ఓటింగ్ చేయడం ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చాలా చోట్ల ఇప్పటికి కూడా అంటే ముగియడానికి ఇంకొక 20 నిమిషాలు 25 నిమిషాల సమయం ఉన్నటువంటి టైంలో కూడా చాలా వరకు ఇప్పుడు కూడా కొన్ని ఘర్షణలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రమాదకరమైనటువంటి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ లేవు. కొన్ని చోట్ల మాత్రం లాఠీ చార్జీ జరిగినటువంటి సమాచారం ఉంది. అవి కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలే తప్ప భారీ సంఘటనలు ఏమీ కూడా దీంతో జరగలేదు. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అప్పటి వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎంత సమయమైనా. కాబట్టి దాదాపు 66 నుంచి 67% పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం తెలుస్తుంది. శివశంకర్, శివప్రసాద్. ఓకే శివప్రసాద్, మరి సాయంత్రం 5 గంటల వరకు మనకు పోలింగ్ ముగిపోతుంది కదా. మరి అప్పటి వరకు లైన్ లో ఉన్న వాళ్ళందరినీ అనుమతించే అవకాశాలు అయితే ఎప్పుడు ఉంటాయి కదా. ఈసారి కూడా అదే చేస్తున్నారా? మరి సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఎన్ని గంటలకల్లా ఈ పోలింగ్ ను క్లోజ్ చేస్తున్నారు? అన్ని చోట్ల కూడా దాదాపు పోలింగ్ జరిగేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 5 గంటలకి పోలింగ్ క్లోజ్ అవుతుంది. అయితే 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో, ఓటు వేయలేకపోయారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటు వేసే అవకాశాన్ని ఇస్తారు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు ఇప్పటికే. అయితే ఏంటంటే పోలింగ్ సరళి లేకపోతే పోలింగ్ ఎట్టా ఉండి లేకపోతే ఏమన్నా జరిగినప్పటికీ కూడా అనేక చోట్ల దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో తీవ్రమైనటువంటి విమర్శలు ఆల్రెడీ కనబడుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓ వంక ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్లు చేయడం, అలాగే కార్పొరేషన్లని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పాత్రికేయుల సమావేశంలో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాలను ఆయన లేవనెత్తారు. అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఉందే రాష్ట్రంలో, నిజంగా ఉంటే దాని యొక్క కోడ్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అలాంటి కోడ్ ఇక్కడ జరుగుతోందా అనేటువంటి అంశాలను ఆయన ప్రశ్నించారు. చాలా విషయాల్లో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది. అనేక చోట్ల డబ్బులు పంచి పెడుతున్నారు, అనేక చోట్ల లోపలికి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం రాజ్యం నడుస్తోంది? ఇక్కడ ఈసీ ఎంతవరకు కట్టుదిట్టంగా ఏర్పాట్లన్నీ కూడా చేసింది, సరిగా నిబంధనాత్మకంగా ఇవన్నీ కూడా జరగలేదు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. శివప్రసాద్, మీరు చెప్తున్నారు ఈసీపై కావచ్చు, పోలీసులపై కావచ్చు, అటు బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు రెండు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనిపిస్తోంది ఎన్నికల తర్వాత? ఇది ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, ఎవరికైనా వెళ్ళి ఒకవేళ బహుశా బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఈసీకి వాళ్ళు మెమోరాండం ఇస్తారు. పలానా చోట్ల ఇట్లా జరిగింది, ఇట్లా దొంగ ఓట్లు పడ్డాయి, లేకపోతే ఇలాంటి చోట్ల ఘర్షణలు జరిగినాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన దాని ఇంపాక్ట్ దీని మీద పెద్దగా ఉండేటటువంటి అవకాశం లేదు. చట్టబద్ధంగా జరుగుతున్నాయని మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది, మరోవైపు ప్రభుత్వం కూడా దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో దాని మీద ప్రత్యేక చర్యలు ఉండే అవకాశాలు లేవు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కి సంబంధించి ఇవాళ జరిగినటువంటి డెవలప్మెంట్స్, ముఖ్యంగా జిహెచ్ఎంసీని 3 కమిషనరేట్లుగా విభజించడం అనేది చట్టవిరుద్ధం. అట్లాగే ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్లు అనేవి ఇవాళ చేయకూడదు అనేది కిషన్ రెడ్డి యొక్క వాదన.
దాని మీద కొంతవరకు తర్జనభర్జన జరిగే అవకాశం ఉంది. దాని మీద ఈసీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఇది చట్టబద్ధమే అని చెప్తుందా, లేదా పొరపాటు జరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ మేము ఏమైనా దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తామనేది చెప్పే ప్రయత్నం చేస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియనటువంటి విషయం. శివప్రసాద్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చూసుకుంటే అప్పటి వరకు మనకు 62% పోలింగ్ నమోదైంది. మరి ఇవాళ సాయంత్రం 5 గంటల ముగియనున్న ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎంత వరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? లాస్ట్ టైం మనం చూసాం 66% నమోదైంది. ఇప్పుడైతే దాన్ని మించి ఉందా అనుకోవచ్చా? 62% 3 గంటల వరకు నమోదైనటువంటి తర్వాత దాదాపు ఈ గంటన్నర 20 నిమిషాల వ్యవధిలో దాదాపు ఇంకో 5-6% పోలింగ్ ఖచ్చితంగా జరిగిందని చెప్పవచ్చు. అంటే అట్లీస్ట్ 67 పాయింట్ సమ్ చేంజ్ అంత పర్సెంటేజ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా జరిగింది. 5 గంటల తర్వాత కూడా ఓటర్లు ఒకవేళ లైన్ లో ఉన్నారు అనుకుంటే దాని పోలింగ్ శాతం మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎంత పెరిగినా కూడా 69 వరకు వెళ్తుంది, అంతకు మించి వెళ్లే అవకాశం లేదని ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు చెబుతున్నాయి. శివప్రసాద్, ఎప్పుడు మనం చూస్తున్నాం అంటే అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడానికి బద్దకించడం వల్లే ఈ పరిస్థితి అనుకోవచ్చా? ఎందుకు అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు హోరహోరీ ప్రచారం నిర్వహించాయి. అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ తీవ్రస్థాయిలో ప్రచారాన్ని చేపట్టింది. అయినా సరే ఓటింగ్ 70% మించకపోవడాన్ని ఏమనుకోవచ్చు? అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, ట్విన్ సిటీస్ ని తీసుకున్నా, అర్బన్ ఏరియాస్ ని తీసుకున్నా కూడా అక్కడ మహా అయితే 40%, 46% కంటే మాక్సిమం ఓటింగ్ జరిగేటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో 36% కి దిగజారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి జనరల్ ఎలక్షన్స్ లోనే ఇట్లాంటి పరిస్థితి తలెత్తినప్పుడు కేవలం మున్సిపాలిటీస్ కి లేకపోతే ఇట్లాంటి వాటికి ఎన్నికలు జరిగేటప్పుడు అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది మనం ఆశించడం కూడా కరెక్ట్ అనేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎవరిలో కూడా ఆ చైతన్యం న్యాచురల్ గా రావాలి. మిగిలిన ఎలక్షన్స్ లో అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా బులెటిన్స్ రిలీజ్ చేసి రేడియోలో వాటి గురించి ప్రచారం చేసి ఇన్ని రకాలుగా వాళ్ళు చేసినప్పటికీ కూడా మెసేజ్లు పెట్టి ఇన్ని చేసినప్పటికీ కూడా పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనిపించట్లేదు. అట్లాంటప్పుడు కార్పొరేషన్స్ అట్లాగే మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించడం కూడా కరెక్ట్ కాదు. యువత తమ యొక్క బాధ్యతని మర్చిపోయి చాలా కాలం అయింది. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సెలవులు ఇవన్నీ కూడా అన్ని చూసుకునే వాళ్ళు ఓటింగ్ చేయడానికి వస్తారు. కాబట్టి అవన్నీ కుదిరే అవకాశం కూడా లేదు అనే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు.